నేను లాస్ట్ వీక్ ఏం చెప్పానంటే, దేవుని ప్రేమించే మనకు అన్నీ కూడా మేలులాగా మార్చేస్తాడు దేవుడు. మనం కూడా మన నోటితోటి మేలులనే ఒప్పుకోవాలి అని నేర్పించా. So last week we meditated that God will work all things for good to those that love him, and we have to convert all things for our good, and we have to utter and speak good only. ఇప్పుడు చూడండి, నేను మోటివేషన్ కోసం ఒకటి చెప్తా, దీని తర్వాత ఇక లోపలికి వెళ్ళిపోతా. I'm just sharing some motivational quotes. ఒక చిన్న బాయ్, A boy, ఒక రోడ్ మీద ఒకడు బెలూన్స్ అమ్ముతున్నాడు. he was selling balloons on the road. బాయ్, ఈ మోటివేషన్ బాగా టచ్ అనిపించింది, నాకు సూపర్ అనిపించింది. I was very much touched by it. ఇది మీకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నా. I believe that it is going to be useful to you also. అయితే ఆ బెలూన్స్ అమ్మేవాడు వాటిని గాలిలో ఇట్లా ఒక్కొక్క దాన్ని వదిలితే ఎగురుతూ ఉంటాయి కదా, కలర్స్. So balloons, he was releasing it in the air and color once. It was a beautiful sight. అయితే ఈ బాబు కొన్ని కలర్స్ ఎగురుతున్నాయి, కొన్ని కలర్లు ఎగరకుండానే వానికాడ ఇట్లా ఉన్నాయి. Some colors were flying, some he was holding. వాడు పైన ఎగిరే పింక్ కలర్ చూసి, అంకుల్ ఆ పింక్ కలర్ బాగుంది, అది ఎగురుతుంది, అది నాకు కావాలి అన్నాడు. He said, as a boy, little boy said, I like that pink color that is flying, I want it, he said. తర్వాత వాడు ఆ ఎగిరే కలర్స్ కాకుండా, అర్థమవుతుందిగా, ఎగరకుండా ఇక్కడ స్టిక్ అయి ఉన్న కలర్స్లో ఒకటి తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. He also wanted to take one which was not flying, an attractive color. ఆ బ్లాక్ కలర్ని చూసి ఏమన్నాడంటే, He saw the black color and said, అంకుల్ మరి పింక్ అయితే ఎగురుతుంది, బ్లాక్ మీ దగ్గర ఎగరకుంటుంది, నేను ఒకవేళ కొనుక్కుంటే ఇది ఎగరగలదా లేకపోతే ఇది ఎగరదా అని అడిగాడు. He had a doubt. He said, the pink is flying high but the black is not flying, but if I buy the black, will it fly in my hands? వెంటనే వాడు చాలా ప్రశ్నలు వేయడం He ప్రారంభించాడు. started asking many questions. నువ్వు ఎగిరేసే కలర్స్ ఎగురుతాయా లేకపోతే ఇవన్నీ ఎగురుతాయా అంకుల్, ఈ కలర్ ఎగురుతుందా ఈ కలర్ ఎగురుతుందా అని ఆ ప్రశ్నలకు ఈయన నవ్వి ఈ విధంగా చెప్పిండు. So the little boy was asking, will all the colors fly, or only the things that are flying will fly and the others won't fly? ఏమని చెప్పిండంటే, What he said, అరే బాబు, ఏ కలర్ అయినా ఎగురుతుందిరా, any color will fly. ఈ కలర్ కి సంబంధం లేదు. It is not connected to color. బెలూన్ లో ఎయిర్ అని ఉండాలి, గ్యాస్ అని ఉండాలి. ఈ రెండిట్లా ఏది ఉన్నా కానీ బెలూన్ ఎగురుతుంది తప్ప బెలూన్ ఎగురదన్నది అది కరెక్ట్ కూడా కాదు. ఏ కలర్ అయినా ఎగురుతుంది, నువ్వు దాని గురించి డౌట్ పడకని చెప్పాడు. So the man answered and said, see, it is not related to the color, but if the balloon has air or gas in it, it will automatically fly. సేమ్ అదే విధంగా నేను చెప్తున్నా. In the same way, నువ్వు ఏ కలర్ అయినా, ఏ కంట్రీ అయినా, ఏ రిలీజన్ అయినా, లేకపోతే ఏ స్కిల్ టాలెంట్ ఉన్నా, ఏ ప్రొఫెషన్ ఉన్నా, ఎక్కడున్నా నువ్వు దేవుని వైపు చూసి దేవుని పట్టుకుంటే నువ్వు ఎగరాల్సిందే, పైకి లిఫ్ట్ చేయాల్సిందే, విస్తరించాల్సిందే, నీ ప్రొఫెషన్ ఎగ్జాల్ చేయవలసిందే, నీ బిజినెస్ బ్లెస్ కావాల్సిందే. ఎవ్రీ ఏరియాలో భక్తి అంటేనే నేను నమ్ముతున్నా బాగా విస్తరించుడు. see, whichever color you may be, whichever country you may be, whichever background you may be, if you have Jesus and you're connected to him, that is enough for you to shine and fly high. That is the person who is connected will be surely mightily blessed. కనుక దేవుని యొక్క పిల్లలు అంతే బెలూన్స్ లాగానే మీరందరూ బెలూన్స్ అనుకోండి. ఇప్పుడు just think you are balloons like now. కనుక మీరంతా ఎగరగలరు. You have to fly high. ఏ ప్లేస్ లో అయినా ఎగరగలరు. Wherever you are, you can fly high. ఎందుకోసం అంటే ఆ హయ్యర్ లెవెల్లో దేవుని యొక్క మహిమ గ్లోరీని దేవుడు మీకు చూపించడానికే దేవుడు మీ యొక్క జీవితంలో వర్కింగ్ చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. దానికోసం నేను ప్రే చేస్తున్నా. నీ హెల్త్ విషయంలో, నీ ఫైనాన్స్ విషయంలో, నీ ఎనైటింగ్ విషయంలో, నీ బిజినెస్ విషయంలో, నీ కంఫర్ట్ విషయంలో, నీ స్ట్రెంగ్త్ విషయంలో, అన్ని ఏరియాలో కూడా గుడ్ సక్సెస్ని నేను రిలీజ్ చేస్తున్నా. You shall fly high wherever you are and whatever you are doing. God is going to make you fly high, and I release good success in your life. నేను లాస్ట్ వీక్ చెప్పిన దాంట్లోనే సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నా. Now what we shared last week, we are going into the second part. ఆదికాండము 26వ అధ్యాయం చూస్తే, Go to Genesis 26. ఈ 26 చాప్టర్లో అబ్రాహాముకి ఒక కరువు వచ్చింది. There was a famine in Abraham's time. ఈ కరువులో దేవుడు ఏమని మాట్లాడిండంటే, నువ్వు ఉన్న ప్లేస్ వదిలిపెట్టి నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ ప్రాస్పర్ అవుతావని చెప్పిండు. So he told, leave the place that you are there because of famine, go to Egypt, you will prosper there. అయితే దేవుని యొక్క పిల్లలు ఇప్పుడు గమనించండి. Now listen. ఇది ఇప్పుడు ఈ యొక్క 26 చాప్టర్లో అబ్రహాం టైం కాదు, ఇస్సాకు టైం. ఇది Now in 26th chapter, it is not Abraham time, it is Isaac's time. ఇస్సాకు కూడా ఒక ఆలోచన వచ్చేసింది. Isaac also had a thought. అరే మా నాన్న కాలంలో కరువు వస్తే ఐగుప్తుకు వెళ్ళి ప్రాస్పర్ అయ్యిండు, నా టైంలో ఇప్పుడు కరువు వచ్చింది, నేను కూడా ఐగుప్తుకి వెళ్ళిపోతే దీంపబడతా, అంతే కదా, న్యాచురల్గా వచ్చేసింది ఆలోచన. See, as my father went to Egypt, he was prospering, so I will go to Egypt to prosper. కానీ దేవుడు ఏం చెప్పిండంటే, But God said, మీ డాడీ లాగా నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, like your father, you don't have to go to Egypt. నువ్వు ఇక్కడ
ఇక్కడే ఉండాలి. You be here. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడే నేను ఆశీర్వదిస్తా. Here only I will bless you. ఈ 26 చాప్టర్ లో In this 26th chapter, మీరు 11th 12th వర్స్ చూస్తే if you see 11th and 12th verse, అక్కడ కరువు బాగా ఉన్నట్టు మీరు you చూస్తారు. see it was great famine. మామూలుగా లేదు, అక్కడ కరువు ఎక్కువగా ఉన్నది. The famine was great. ఆ కరువు ఈ యొక్క టైంలో ఉన్నది కాబట్టి Because there was famine at that time, దేవుడు మాత్రం ఏం చెప్పిండంటే, God said, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కరువును చూడకు, ఇది దృశ్యమైంది, కానీ అదృశ్యమైన నా వైపు చూస్తే నిన్ను ఇక్కడే నేను ప్రాస్పర్ చేసి ఈ దేశాలన్నీ కూడా నీకు ఇచ్చి నీ తండ్రి యొక్క వాగ్దానాన్ని నేను స్థిరపరుస్తా. అబ్బా ఏం వర్డ్. God said, okay, don't look towards the situation that is all visible, but I am a God who is invisible. Look towards me. Whatever I promised your father, I will give all these things and I'll bless you in this nation. అంతేకాదు, నేను సముద్రంలో ఇస్కరేన్ లాగా నీ యొక్క తండ్రితో చేసిన వాగ్దానాన్ని ఆ యొక్క ఎస్టాబ్లిష్ అయ్యేదాన్ని విస్తరించేదాన్ని నేను స్థిరపరుస్తా. ఇంతేకాదు, దేశాలు నీకు అనుగ్రహిస్తా, నీ దాసులను, నీ గొడ్లను, నీకడున్న పని వాళ్ళను, నీ యొక్క పశువులను, వీటన్నిటిని కూడా బ్లెస్ చేసేస్తా అని దేవుడు ఇస్సాకు ప్రామిస్ చేసినట్టు మీరు ఈ టైంలో చూస్తారు. Now you see that God has promised Isaac, and he told, I will make your descendants like the sand on the seashore, as I promised and made a covenant with Abraham, so I will make you increase. I will bless your cattle, I will bless your people, I bless, and I will enlarge you so much that I will give you so many nations to you. కానీ పరిస్థితి ఇక్కడ అట్లా లేదు. But the situation is not like that. మొత్తం టైట్ ఉంది, It was very tight. డ్రై అయిపోయింది. It was very dry. కానీ ఈ టైంలో కూడా దేవుడు అతని కొరకు మూవ్మెంట్ అవుతున్నాడు. But God in that period also is moving for him. అతని లోపల దేవుని యొక్క వాక్యం పనిచేయడం ప్రారంభమైంది. God's work started working in him. మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా, Whatever your situation may be, నువ్వు అదృశ్యమైన దాన్ని, దేవుని యొక్క బిడ్డలారా, కనబడకుంటున్న దాన్ని నమ్మడానికి ప్రయత్నించాలి. you have to make effort to believe that which is invisible. ఇట్లా దృశ్యాన్ని బట్టి నువ్వు కదలడం ప్రారంభిస్తే నువ్వు స్థిరపరచబడవు. You cannot be established when you keep making changes and moving by what you see. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని టఫ్ టైమ్స్ వస్తాయి ఎవరికి కూడా. Anybody can have tough times. కానీ వాటన్నిటిలో ఓవర్కమ్ అయ్యే ఎనైటింగ్ నీ లోపల పనిచేస్తుంది. But the anointing that will help you overcome all that is working in you. అయితే దేవుడు చెప్పిండు, But God said, ఈ కరువులోనే నువ్వు ఒక విత్తనాన్ని నాటాలి. during this famine you have to sow a ఈ seed. టైంలో నువ్వు 100-fold బ్లెస్సింగ్ చూస్తావు. You will see 100-fold blessing. అంతేకాదు, Not only నీ that, శత్రువులను మించిపోతావు. you will overcross your enemies. ఈ 26 చాప్టర్ లో ఐజాక్ ఏ విధంగా బ్లెస్ అయిందంటే, అక్కడున్న ఇక ఫిలిస్తీన్లు వాళ్ళు ఒక జెలసీ వచ్చింది, వామ్మో ఏందిరా ఇంత బ్లెస్ అవుతాడని. ఈ రోజు నేను ఒక ప్రొఫెసీ రిలీజ్ చేస్తున్నా, ఆ యొక్క ఇస్సాకు ఏ విధంగా దేశాలు దేవుడు ఇచ్చిండో. See, God blessed Isaac so much, the enemies started feeling jealous at the way he was dressed. At this time I am releasing a blessing and a prophecy upon your life. దేవుడు నీకు మనీని ఇస్తాడు, ఈ మంత్ ల్యాండ్స్ని ఇస్తాడు, గోల్డ్ని ఇస్తాడు, సిల్వర్ని ఇస్తాడు, నీకు కావాల్సిన ఇల్లులను ఇస్తాడు, నీకు కావాల్సిన పని వాళ్ళని ఇస్తాడు, నీకు కావాల్సిన ఎవ్రీథింగ్ అన్నీ కూడా దేవుని యొక్క హ్యాండ్స్ నుంచి యేసు నామములో నీ కొరకు దేవుడు తన యొక్క దూతల ద్వారా రిలీజ్ చేస్తున్నాడు. God through his angel is releasing the amount that you need, the properties that you need, the houses that you need, whatever blessing is needed. God is releasing abundant blessings into your life. అబ్రహాం లోపల ఒక సీడ్ ఉంది. In Abraham there is a seed. అది ఫెయిత్ అనే సీడ్. That is the faith seed. అది ఐజాక్ లోనికి వచ్చింది. That came into Isaac. ఈ టఫ్ టైంలో కూడా, In this tough times, ఫెయిత్ తోటి మూమెంట్ కాగానే, if you move by faith, అతడు దేవుని యొక్క నామములో ఎస్టాబ్లిష్ అయ్యి హార్వెస్ట్ రిలీజ్ అయ్యి 100-fold బ్లెస్సింగ్ చూసాడు. he was established and he received 100-fold harvest in his life. ఇప్పుడు మీ మీద నేను ఇదే రిలీజ్ చేస్తున్నా. I want to release the same thing upon your life. అన్ని నామాల కంటే పైనామం గల యేసు నామములో, In the name that is high above every name of Jesus, ల్యాండ్స్ రిలీజ్ చేస్తున్నా. I release lands upon your life. మనీని రిలీజ్ చేస్తున్నా. I release money. హౌసెస్ రిలీజ్ చేస్తున్నా. I release houses, not house. నీకు కావాల్సిన గోల్డ్, సిల్వర్, డైమండ్స్ అన్నిటిని రిలీజ్ చేస్తున్నా. I release gold, silver, diamonds into your life. అబ్రాహాం యొక్క బ్లెస్సింగ్, అబ్రాహాం యొక్క సీడ్ నీ లోపల ఉంది కాబట్టి హైయర్ లెవెల్లో దేవుని యొక్క మహిమను చూడబోతున్నావు. Abraham's seed is in you. You're going to see higher level blessings in your life. మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మరలా మాట్లాడితే,
If you remember this point and again speak it, ఇది నీ యొక్క పర్సనల్ లైఫ్ లో మేనిఫెస్ట్ అవుతా నేను చూస్తాను. you will see it manifesting in your personal life. ఆన్లైన్ లో చర్చ్ లో నేను ఒక మాట నేను చెప్తున్నా, మంచి వినండి. Online or on the church, I'm sharing one word. ఇక్కడ ఇది తీసుకోండి. You take it. కరువు టైంలో ఇస్సాకు ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయ్యి 100-fold బ్లెస్సింగ్ తీసుకున్నాడో, నీవు నీకున్న ఈ ఫైనాన్షియల్ టఫ్ టైంలో గ్రేట్ గా నెక్స్ట్ లెవెల్ ని దూసుకొని వెళ్ళిపోయి ఎస్టాబ్లిష్ అని చూడబోతున్నావు. As Isaac in the time of famine received such mighty blessing, so at this time you are going to receive abundant blessings. నీ మనీ మీద దేవుని యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. I apply the blood of Jesus upon your finances. నీ యొక్క ఆపర్చునిటీస్ మీద దేవుని యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. On your opportunities, I apply the blood of నీ Jesus. యొక్క అద్భుతాల మీద దేవుని యొక్క రక్తాన్ని On ప్రోక్షిస్తున్నా. your miracles, I apply the blood of Jesus. విస్తారమైన అద్భుతాలు నీ యొక్క పర్సనల్ లైఫ్ లో నువ్వు చూడబోతున్నావు. యేసు You are going to see abundant blessings in your personal life. ఈ యొక్క టైంలో At this time, నీ ఇంట్లో దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా సాల్వేషన్ రిలీజ్ చేస్తున్నావు. in your house, I release the spirit of salvation into your house. ప్రేమను రిలీజ్ చేస్తున్నా. I release love upon you. ఆప్యాయత రిలీజ్ చేస్తున్నా. I release affection. నీ ఇంట్లో నీ జీవితంలో నీ యొక్క రిలేషన్ అన్ని విషయంలో కూడా దేవుని యొక్క గ్రేట్ అనాయింటింగ్ పనిచేసి అందరూ కూడా గొప్ప దేవుని యొక్క శక్తి ద్వారా జాయిన్ చూడబోతున్నారు. Everybody in your house are going to see the great things and they shall experience the joy in their lives. దేవుని యొక్క థ్రోన్ నీ కొరకు మూవ్ అవుతుంది. God's throne is moving for you. గాడ్స్ యొక్క ఫోర్స్ ను చూడబోతున్నావు. You're going to see God's force upon your నీ life. పిల్లలు ఆస్తికర్తలుగా చేయబడబోతున్నారు. Your children will become richer. నీ యొక్క జీవితంలో నీకు ల్యాక్ అన్నది, కొదువు అన్నది, పేదరికం అన్నది నీకు అంటకుండా యేసు నామములో దాన్ని బంధిస్తున్నావు. I bind every kind of lack and financial problems in your life. యేసు నామములో వీటిని విడుదల చేస్తున్నా. నువ్వు యేసు నామములో రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నించు. In the name of Jesus, I release upon your life, and in the name of Jesus, you receive it. ఎంత క్లియర్ గా చెప్పిండండి. How clearly it is ఈ said. 26వ అధ్యాయంలో ఇస్సాకు బ్లెస్ అయితే In 26, when Isaac is blessed, అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి వేడుకుంటున్నారు. all those people are pleading him. వామ్మో నీ ఆశీర్వాదాలు మేము చూడలేకపోతున్నాం. We are not able to bear to see your blessing. అంటే ఏమైతుంది, ఆస్తులు పెరుగుతున్నాయి, All the properties are increasing. మనుషులు పెరుగుతారు, People are increasing. అభిషేకం పెరుగుతుంది, Anointing is increasing. ల్యాండ్స్ పెరుగుతున్నాయి, Lands are increasing. దేశాలుగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. Nations are increasing. అతని పిల్లలు ఇసుక రేణులాగా స్ప్రెడ్ అవుతున్నారు. His children are increasing like sand. ఈ ప్లేస్ లో ఉన్న రాజుకు అసలు నిజంగా భయం అయిపోయింది. వామ్మో ఇంత అయితేనో అంటే మన భాషలో చెప్పాలంటే ఇక దండం పెట్టి ఈ ఊరు వదిలిపెట్టి పొమ్మని చెప్తాడు. ఎందుకంటే Finally, the చూడలేకపోతాడు. king in that place is so shaken. He's saying, "Oh, you leave this place and go." He was so much shocked. అంటే జెలస్ అయిపోయినట, వాళ్ళు అసూయ వచ్చిందట. He was so jealous. అక్కడ నుంచి వెళ్ళిపోయారు. From there they moved. కానీ గుర్తుపెట్టుకొని ప్రయత్నించారు. But remember, కొంచెం గ్యాప్ తర్వాత after a little gap, మళ్ళా వీళ్ళంతా ఈయన దగ్గరికి వచ్చారు. they all came to him. వాళ్ళని అడిగాడు. They asked him, ఏంది అప్పుడు వెళ్ళిపోమంటే వచ్చా, మళ్ళా వెతుకుంటా నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. "Oh, that time you all left. Now why are you coming searching me?" వాళ్ళు ఏమని చెప్తున్నారంటే They're saying ఈ 26 చాప్టర్ లో in 26th chapter, దేవుడు నీకు తోడైనాడు, God is with you. నీ సక్సెస్ మేము చూస్తున్నాం. We are seeing your success. అరే ఎనిమిది చెప్తానులేండి. Enemies are testifying this. దేవుడు నీకు తోడైనాడు, God is with you. నీ సక్సెస్ మేము చూస్తున్నాం. We are seeing your success. యెహోవా ఆశీర్వాదం నీ మీద కనబడుతుంది. Jehovah's blessings are upon you. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ మాట. See how they're talking. కానీ వాళ్ళ మధ్యలో కవెనెంట్ వచ్చింది. They had a covenant between each other. ఒక మంచి పార్టీ చేసిండు, వాళ్ళు అటు వెళ్ళిపోయి నీట్ వచ్చేసి. They had a nice party and they went their way and he కానీ came. నేను ఏం చెప్తున్నా అంటే But what I'm saying, ఒక కొత్త దాన్ని ట్రిగ్గర్ చేస్తున్నా. I want to bring a trigger, a new నీ thing. మీద వచ్చే ఆ ఫైనాన్షియల్ ఎనాయింటింగ్ అన్నది, దేవదూతల అభిషేకం అన్నది, నీ లోపల పనిచేసే ఆ ప్రాస్పరిటీ అన్నది వేరేటోని యొక్క ఐ ఓపెన్ అయ్యేంతగా దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. The financial anointing upon you, that anointing, God is going to make it so visible that others are going to notice it and come forward and say it. కనుక పాపులారిటీ కొరకు ఎప్పుడు కూడా మీరు ఊరుకోద్దు. Don't have to run for popularity. పాపులారిటీ గ్రేట్నెస్ వేరని నేను అనుకుంటున్నా. I believe popularity and greatness are two దేవుడు different నీకు things. గ్రేట్నెస్ ఇస్తాడు తప్ప పాపులారిటీ ఎప్పుడు ఇయ్యాడు. God gives greatness and not popularity. మనుషులు ఇచ్చేది పాపులారిటీ. People will give popularity. కనుక ప్రాస్పరిటీ అన్నది ఒక ఏదో క్రేజీ లాగా చూడకండి. Don't see prosperity as a crazy thing. అర్థమవుతుందా? అది దేవునిలో ఒక పార్ట్. That's a part of God.
God. అది దేవుని బిడ్డల యొక్క స్వాస్యం. That is the inheritance of God's people. ఇజ్రాయెల్ అని దేవుడు ఈ లెవెల్లో పెడితే When God put Israelites on a higher level, వాళ్ళేమో ఇక్కడ ఉన్న ఐగుప్తులు అన్ని కూడా నేర్చుకోవడం ప్రారంభించింది. they came down and they are thinking and comparing with the Egyptians. మనుషులు ఎప్పుడు ఒకలాగా ఉండడానికి ప్రయత్నిస్తారు, అది మన విషయంలో కాదు. Not only us, people want to be in some different way. దేవుడు ఇస్సాకుని బ్లెస్ చేస్తే వాళ్ళందరూ వచ్చి విట్నెస్ ఇస్తానంటే ఎంత ట్రమెండస్ గ్లోరీ ఫ్లో అయింది. Just imagine when God blessed Isaac, others, his enemies, are coming and testifying about his blessings. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము. Let's go to 1 Samuel 9th chapter. ఇక్కడ ఏం జరిగిందంటే What happened? ప్రవక్త అయిన సమూయేలు ఉన్నట్టు మీరు చూస్తారు. You see Prophet Samuel there. అయితే ఈ యొక్క 9th చాప్టర్ లో సౌలు యొక్క గాడిదలు పోయినాయి, గార్దబలం ఉంది, గాడిదలు పోయినాయట. Now here Saul's donkeys are missing. అయితే ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే తన పనివాని యొక్క సహాయంతో అవి ఎక్కడ పోయినాయో కనుగొనడానికి తన తండ్రి యొక్క గాడిదల కొరకు ప్రవక్త అయిన దీర్ఘదర్శి అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళినట్టు మీరు చూస్తారు. Now because Saul lost his father's donkeys, he thought he will go and meet Samuel and find out where they are lost. అయితే గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Now listen. ఇతని దగ్గరికి వెళ్తున్నప్పుడు When they were going to the prophet, సౌలు ఒక మాట అంటాడు. Saul is saying one word. అరే నా దగ్గర ఏమీ లేదు ఆయనకి ఇవ్వటానికి. Oh, I don't have anything to give to him. ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆన్సర్ అయితే ఎట్లా అని చెప్తాడు. Anyway, he will give the answer. మనం బ్లెస్ అయిపోతాం. We will be blessed. కానీ ఏమైనా మనీ ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు కదా. But we don't have anything to offer to him. మన కింద ఉన్న పనివాడు ఏం చెప్పాడంటే, The servant of Saul ఏం said, కాదు సార్, no problem. నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది. I have a little money. ఆయన ఎప్పుడైతే మనకు ఆన్సర్ చెప్తాడో, When he gives the answer, ఆయన ఎప్పుడైతే ప్రేయర్ తోటి బ్లెస్ చేస్తాడో, when he blesses us with his మనం ఈ prayers, మనీని ఇచ్చేద్దాం. we'll give off this money. ఎప్పుడు కూడా నీ ఫ్రెండ్స్ ఇగో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. You should have such kind of friends with you. గాడిదలు పోయినాయి, Or the donkeys are lost. వీళ్ళు చిన్న కానుక పట్టుకొని పోయారు. They brought a little offering. ఇలా ఆశ చూడు దేవునికి ఇవ్వాలని. Look at the desire to give to God. మోజేసు చూడండి, Now see Moses. నీళ్లను రక్తంగా మార్చాడు. He converted water into blood. యేసు ప్రభు Jesus, నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. he converted water into wine. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆయన ఒక చేసిండు, వాటర్ పట్టుకొని ఆ బ్లడ్ ఆ సముద్రం దగ్గరికి పోయి ఇట్లా ప్రేయర్ చేస్తే మోజెస్ ప్రేయర్ చేయగానే వాటర్ మొత్తం బ్లడ్ అయిపోయింది, ఓషన్ మొత్తం బ్లడ్ అయిపోయింది. ఏంది మిరకలు? Look at this. The man in the Old Testament, Moses, when he went and prayed at the water, the whole river became blood. అదే నమూనాతోటి యేసు ప్రభు వచ్చి And Jesus came. ఆ ఖాళీగా ఉన్న రాతి బాణలు మొత్తం కూడా వైన్ తోటి ద్రాక్షరసంగా మార్చేసేసాడు. He converted all the water in the barns into wine. తోమా మెడ్రాస్ వచ్చినప్పుడు When Thomas came to, ఆ నీళ్లు తీసుకొని ఇట్లా చల్లితే ఆకాశం లాగినాయి. when he sprinkled the water stood still like that in the air. ఇలా ముగ్గురు కోసం చెప్పిన మీకు సస్పెన్షన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నా బర్త్డే రోజు ఇది బాగా ప్రిపేర్ అయినా మనం ఏం చేస్తామో చెప్తా, ఓకేనా? I'm going to say next week my birthday what we are going to do. ఎప్పుడు ఒకరు చేసిందే కాదు, మనం కూడా చేయాలి. We also have to do. అర్థమవుతుందా? ఎందుకంటే జీఎస్ చెప్పిండు, Jesus said, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తున్నాడు. the one who believes in me will do greater works than I do. సమూయేలు దేవుని యొక్క బిడ్డలారా ఆ యొక్క ఒక్క నిమిషంలో చెప్పిండు గాడిదలు ఎక్కడ పోయినాయో. Samuel in 1 minute he said where the donkeys were. అతనికి తెలిసింది, He knew it. ఆ యొక్క రెవల్యూషన్ తెలిసింది, He knew the revelation. ఆ ప్రత్యక్ష తెలిసింది. He understood the revelation. ప్రవక్త అంటేనే సీక్రెట్ ని గుర్తుపడతాడు. Prophet is the one who recognizes the secret. భాషలు ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలారా మాట్లాడినప్పుడు మాత్రమే ఈ సీక్రెట్స్ అనేవి రివీల్ అవుతాయి. When you speak in unknown tongues, these secrets and the mysteries are released. అర్థమవుతుందా మీకు? Are you understanding? కనుక దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, God's word says, మీ ముందున్న ప్రవక్తలను నమ్మండి, you believe the prophet before you, మీరు అభివృద్ధిని పొందుతారు. you will prosper. మీరు అభివృద్ధి పొందాలంటే ఒక కీ దేవుడు ఇస్తున్నాడు. God is giving a key to you ఆ to కీ prosper. ఏంటంటే, The key is, మీ మనీ పెరగాలంటే if your money has to increase, మీరు దేవుని యొక్క ప్రవక్తని నమ్మాలి. you have to believe the prophet. సమూయేలు ఎప్పుడైతే సౌలుకు ఈ యొక్క విషయం చెప్పిండో 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి సమూయేలు చెప్తున్నాడు, నీ గాడిదలు ఎట్లయినా దొరికినాయి, ఆ గాడిదల గురించి ఇక చింతపడకు, కానీ దేవుడు నిన్ను యెహోవా ఇంకో దాని కొరకు పిలిచాడు. దేని కొరకు తెలుసా? నిన్ను ఇజ్రాయెల్ మీద రాజు కొరకు దేవుడు నిన్ను పిలిచాడు. He said, missing donkeys are found, but God has called you for another purpose, and that is to make you king of Israel. 10th చాప్టర్ లోనికి వచ్చేసరికి When you come to the 10th chapter, ఈ యొక్క సమూయేలు ఎప్పుడైతే సౌలు మీద అభిషేకం చేశాడో,
When Samuel anointed Saul, సౌలు అనుకున్నాడు కదా, నాకు గాడిదలు దొరికితే చాలు అనుకున్నాడు. Saul is only thinking, if I find my donkeys, that is enough. కానీ దేవుడు ఒక కాపరిలాగా మార్చేసాడు. But God made him a shepherd to Israel. మీరు గుర్తుపెట్టుకోండి, Now listen, ఎప్పుడు కూడా మీరు ఒక టైం దాని కొరకు వెయిట్ చేయాలి అంతే. you have to wait for that particular time. అందుకే విశ్వాసం చేత ఓర్పు చేత దేవుని యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారిని పోలి నడవాలట. బైబిల్ ఆ మాట అంటాడు దేవుడు. By faith and with patience you have to wait for the promises of God to manifest in your life. మనం ఎప్పుడైతే ఓర్పును విశ్వాసాన్ని రెండింటిని కనబరుస్తామో, When we show our faith and patience, సడన్ మనీ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. suddenly changes will start. అందుకే దేవుడు ఏదైనా మంచి చేస్తాడు కదా. God will always do good for us. ఆకాశాన్ని ఆయన తీసుకొని He took the heavens for himself. భూమిని మనకిచ్చిండట. He gave the earth to us. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. This you remember. ఆకాశమును దేవుడు తీసుకొని భూమిని ఎందుకు మనకిచ్చిండంటే, God took the heavens and why he gave the earth to us. హెవెన్ ఓపెన్ అయినప్పుడు హెవెన్ నుంచి ఏమి రావండి. హెవెన్ నుంచి కార్ రాదు, హెవెన్ నుంచి హీలింగ్ రాదు, హెవెన్ నుంచి గోల్డ్ వచ్చి పడదు, హెవెన్ నుంచి వచ్చి ఇల్లు వచ్చి పడదు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశ వాకిలి విప్పినప్పుడు, See, when God opens the heaven, your house won't come, your car won't come, nothing will come. But అక్కడ హెవెన్ ఓపెన్ అయిందంటే, when the heavens open there, ఇక్కడ మనకు ఏం జరుగుతుందంటే ఇక్కడ రైట్ కనెక్షన్ వచ్చుడు, నీ ప్రమోషన్ వచ్చుడు, భూమి మీద నుంచి నీకేదో రిలీజ్ అవుడు, నువ్వు హీల్ అవుడు. అంటే అక్కడ హెవెన్ ఓపెన్ అవుడు అంటే ఈ భూమి మీదనే అన్ని పెట్టిండు. అవి నీకు దేవుని యొక్క నామంలో ఓపెన్ అయ్యి అనుభవించుటే హెవెన్స్ ఓపెన్ అవుతా. అంతేగాని హెవెన్ నుంచి ఏది కలగదు, భూమినే దేవుడు పెట్టి. అందుకన్నాడు దేవుడు, భూమిని నేను మీకు ఇస్తానా. see why God gave us the earth, because when God opens the heavens, you will get divine connections, you will get divine favor, you will get the divine things that God has released for you. With that you'll get all the blessings that are needed for you. అంటే భూమిని మనకిచ్చాడు, He gave the earth, ఆకాశాన్ని ఆయన తీసుకున్నాడు. he took the heavens for himself. ఆకాశం నుంచి నిన్ను ఆశీర్వదిస్తే If he's blessing you from heaven, భూమి మీద నువ్వు విస్తరిస్తావు, you will increase on the earth, భూమిని ఏలుతావు, you will rule the earth, ఫలిస్తావు, you will be fruitful, అభివృద్ధి నందుతావు. you will increase. అంటే నేనేం చెప్తున్నా అంటే, What I'm saying, మీ భక్తితోటి, మీ భాషలతోటి, పరిశుద్ధాత్మతోటి పెరుగుడుతో మాటు మీ యొక్క ఆరోగ్యాలు, మీ యొక్క ఆస్తులు, మీ యొక్క అభిషేకం, మీ పిల్లలు అన్ని కూడా పెరిగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అని నాకు అర్థమైంది బైబిల్ చదివి. what I understood is, by your speaking in unknown tongues, by your faith, everything, every blessing, every prosperity will be coming to you. అంతే. అంటే మీకు ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, What I want to share is, అట్లనే పోయింది బైబిల్ అంతా కూడా. all the Bible was like that. అబ్రహాం బ్లెస్ అయ్యిండు, ఇస్సాక్ బ్లెస్ అయ్యిండు, యాకోబ్ బ్లెస్ అయ్యిండు, జోసెఫ్ బ్లెస్ అయ్యిండు, డేవిడ్ బ్లెస్ అయ్యిండు. రోజు చదువుతూనే ఉన్నాం, పాటలు పాడుతూనే ఉన్నాం. మరి అది మన జీవితంలో మేనిఫెస్ట్ కావాలంటే మన నాలుకను మార్చుకోవాలి, ఆ ఫెయిత్లోనికి వెళ్ళాలి. So if you see in the Bible also, Abraham was blessed, Isaac was blessed, Jacob was blessed, Joseph was blessed. For that, all that, the only thing is you have to keep using your tongue. అంటే ఫెయిత్ని ఇంక్రీజ్ చేసుకుంటా ఉండాలి. Keep increasing your faith. టెన్షన్ పెంచుకోవద్దండి. Don't build tension. దానివల్ల నువ్వు కిందికి కుప్పగూలిపోతావు. With tension you'll only fall down. కానీ వాక్యం మీద నువ్వు ఎప్పుడైతే మోటివేట్ అవుతా ఉంటావో, But when you're motivated with మీకు సంగతి తెలుసా, నీకు నేను చెప్పే వాక్యాలు కనుక అర్థమైతే, if you can understand the word, సౌలు రాజుగా కాగానే as soon Saul became a king, అతని జీవితం మారిపోయింది. his life changed. కానీ మొన్నటి దినాన The other day, ఎంటీ గాడిదెళ్ళిపోయిన స్థితిలో ఉన్నాడు. he was in a situation where he lost his donkeys. కానీ ఈ రోజు But today, ఒక ఫుల్నెస్ లోనికి వచ్చాడు. he's coming to the fullness. నిన్నటి దినాన నువ్వు ఓడిపోయినా రేపటి దినాన నీ మీద విక్టరీస్ ని ప్రకటిస్తున్నా. If yesterday, even if you have failed, but today God has prepared the victories for you. నిన్న బ్యాడ్ న్యూస్ విన్నా, ఈ రోజు గుడ్ న్యూస్ కి నేను ప్రిపేర్ చేస్తున్నా. Yesterday, if you have received bad news, today God is preparing the good news for నిన్న you. రిపోర్ట్స్ సరిగా లేకపోయినా ఈ రోజు దేవుని యొక్క పిల్లలను గొప్ప హెల్త్ ని చూడబోతున్నావు. If yesterday reports may be bad, but today you're going to see great reports. అందరు చెప్పుకోండి, ఈ జూన్ లో నాకేదో స్పెషల్ జరుగుతుంది. Say this June I'll have something special. ప్రతిరోజు ఒక కొత్తదనమే నాకు. Every day something new is happening. నా for me. మనీ పెరుగుతూనే ఉంటది. My money will be always increasing. నా ఆస్తులు పెరుగుతాయి. My properties will increase. నా ఆరోగ్యం పెరుగుద్ది. My health will increase. నా అభిషేకం పెరుగుతుంది. My anointing will increase. దీంతో కొంచెం మార్చి చెప్తాను, అప్పులు క్యాన్సిల్ అయిపోతాయి, అసలు ఉండనే ఉండయి. My debts will be cancelled. I will never be in debt. ఇప్పుడు చెప్పండి కన్ఫెషన్, నేను ఫుల్ లోడ్ అవుతున్నా. Say I'm getting fully loaded. అనాయింటింగ్ లోడ్ అవుతుంది. Anointing is loaded in నా me. మనీ లోడ్ అవుతుంది. My money is loaded in నా me. ఆశీర్వాదాల చేత నేను ఫుల్ గా ప్యాక్ అవుతున్నా. I'm getting fully packed with my blessing.
తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. Father God, we thank and praise you. మీ యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. We apply the blood of Jesus. అన్ని నామాల కంటే పైన గల యేసు నామములో In the name that is high above every name, in the name of నీ Jesus. మిరకల్స్ రిలీజ్ చేస్తున్నా. I release the miracles, O Lord. సిక్నెస్ ను శపిస్తున్నా. I curse sickness. ఇక బాగలేని వాళ్ళు చేపెట్టుకోండి. తల నొప్పి, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, చుండు, తల బాడీలో పెయిన్స్, ఆ యొక్క గ్యాస్ట్రిక్, స్కిన్ ప్రాబ్లం, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, గడ్డలు, కంతులు యేసు నామములో మాయమైపోయేటట్టు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కమాండ్ చేస్తున్నా. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. I command every sickness, every disease to leave your body right now. చెప్పండి, యేసు నామములో హీల్ అవుతున్నా. Say, I'm healed right now. ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. All these things are leaving me. నేను స్వస్థతను స్వీకరిస్తున్నా. I accept healing. ఫైనాన్షియల్ కోసం ప్రార్థిస్తున్నా. I pray for finances. ఏవైతే ఉద్యోగాలు లేకుంటుండయో, దరిద్రత, పేదరికము, లాకు, కొదువ, అప్పులు యేసు రక్తం ద్వారా మనశ్శాంతి లేకుంటాయి. ఇవన్నీ కూడా శపింపబడును గాక. Every unemployment, every lack, every debts, all these things be cursed in the name of Jesus. దేవుని నామములో ఐశ్వర్యం కలుగును గాక, ఆస్తులు కలుగును గాక, అభిషేకం కలుగును గాక, సిరి సంపదలు మీకు కలుగును గాక, అద్భుతాలు కలుగును గాక. ఫైనాన్షియల్ అనాయింటింగ్ యేసు నామములో యు ఆర్ ఎ రిచ్, యు ఆర్ ఎ రిచ్, యు ఆర్ ఎ మైటీ మిలియనర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. Oh, in the name of Jesus, let healings take place, let prosperity come, let blessings come. You are blessed. You are a multi-billionaire in Jesus' name. యేసు నామములో మిమ్మల్ని దీవిస్తున్నా. I bless it in Jesus' మీ name. ఫైనాన్సెస్ పెరగబోతున్నాయి. Your finances are going to మీరు increase. ఎక్స్ట్రాడినరీగా, సూపర్ న్యాచురల్ గా ఎప్పుడు చూడని మహిమ ఫైనాన్షియల్ విషయంలో చూడబోతున్నారు. What prosperity you did not see before, you are going to see now in finances. ఈ యొక్క రొట్టె, ద్రాక్ష రసాన్ని కూడా దీవిస్తున్నా. I bless the bread and wine. మహిమ గల అద్భుతాలు చేయండి. Lord, do glorious things, O Lord. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. Lord, we thank and praise you. నీ కుమారుని యొక్క శరీరాన్ని, నీ యొక్క రక్తాన్ని తాగుతుండగా Lord, as you take part, take the body of your son Jesus. మహిమ గల Drink his అద్భుతాలు blood. చేయండి. Do glorious miracles, O ఇక్కడ ఉన్న Lord. వాళ్ళు, నా పార్ట్నర్స్ అందరిని కూడా దీవించండి. Lord, bless everyone, those who are watching online. యేసు also. నామములో గుడ్ టెస్టిమనీస్ చేత నింపుతూ Lord, releasing great testimonies in their life. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray. ఆమేన్. Amen.